హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఎలాంటి టిఫిన్కైనా మ్యాచ్ అయ్యే ఉల్లి కారంని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక నేను మీడియం సైజ్వి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 6-7 ఎండుమిర్చిని నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే 10 నిమిషాల్లో రెడీ కావాలంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక రెబ్బ చింతపండు, ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో మనం తీసుకున్న ఉల్లిపాయలు, తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత నానబెట్టిన ఎండుమిర్చి కొంచెం వాటర్తో పాటు వేసేస్తున్నాను. వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి, కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 6 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఈ చింతపండు ప్లేస్లో కావాలంటే టమాటా కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నాది ఎండుమిర్చి అనేది నేను తీసుకున్నవి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకే కొంచెం కలర్ తక్కువ వచ్చింది. నేను తక్కువ యూజ్ చేశాను. కొంచెం కారం తక్కువ ఉన్న కాయలు వేసుకుంటే టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగా వస్తుంది. ఈ కారంతో ఇలానే పోపు వేయకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను పోపు పెడుతున్నాను. కారం దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, గీ కారం దోశ. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. ఇది మనకి ఎక్కువసేపు ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాల్లోనే సరిపోతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఒక చిన్న టీ గ్లాస్ అండి, ఒక 50 ml అయితే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోశ, వడ, పొంగలి ఏ టిఫిన్లోకైనా కూడా మంచి కాంబినేషన్. అంతే అండి, మన కారం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. అంతే అండి, మన ఉల్లి కారం రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.